రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ కావాలి అంటే, అందులో ముఖ్యంగా లోక్సభ టికెట్ కావాలి అంటే 180 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాలంట. అంత పార్టీ ఫండ్ ఇచ్చేటువంటి స్థితిలో ఆలోచనలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ కావాలి అంటే ఖచ్చితంగా పార్టీ ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. అందులోనూ ముఖ్యంగా లోక్సభ టికెట్ కావాలి అంటే 180 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాలంట. అంత ఇచ్చేటువంటి స్థితిలో కానీ ఆలోచనలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా? ఈవెన్ మాగంటి శ్రీనివాస్ గారు కూడా ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీని గురించి మీరు ఏమంటారు? మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది ఎలా చెప్పాలి, రాజకీయాలంటేనే బాగా ఆరిపోతున్నారు. అసలు రాజకీయాల్లో పోటీ చేయాలన్నా కూడా కింద స్థాయి సర్పంచ్ లెవెల్లో కానీ, అంతెందుకు కాలేజీ లెవెల్లో ఉండే ప్రెసిడెంట్ పోస్టులకు కూడా కాలేజీ యూనియన్లో వాటికే చాలా ఖర్చు అవుతుంది, ల్యాక్స్లో అయిపోతుంది. అలాంటిది ఇంకా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఆ స్థాయిలో అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు కదా. సో అది రాజకీయం అంటే అలాగ ఖర్చుతో కూడుకున్న పని అయింది. ఇప్పుడు 2024లో జరగబోయే ఈ ఎన్నికలన్నీ కూడా ఏ స్థాయిలో ఉండబోతున్నాయంటే యుద్ధాన్ని తలపించే విధంగా ఉండబోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరు కూడా టగ్ ఆఫ్ వార్గా ఉండబోతుందా, లేదంటే వార్ వన్ సైడ్ అయింది టీడీపీ జనసేన అలయన్స్కే మ్యాక్సిమం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ భూమి రేట్లు కూడా పెరుగుతున్నాయి ఆంధ్రాలో. అంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ టీడీపీ వస్తుందనే ప్రజలు కూడా బాగా విశ్వసిస్తున్నారు. అది వేరే విషయం, పక్కన పెట్టండి. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఖచ్చితంగా అంత అమౌంట్ ఇస్తూ పోటీ చేసి గెలుస్తారో లేదో గ్యారంటీ లేదు. అదీ కాకుండా మీరు అన్నట్టుగా ఒక లోక్సభ స్థానానికి 180 కోట్లు ఇస్తూ పార్టీ ఫండ్గా ఇచ్చి మళ్ళీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టుకోవాలి. అది కాకుండా ఒక లోక్సభ స్థానం కింద సుమారుగా 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళని కూడా వీళ్ళు కొంత సాయం చేయాలి. మీకు అర్థమవుతుందా? లోక్సభగా పోటీ చేయబోయే వ్యక్తి మీరు అంటున్నట్టు మరీ 180 అని నేను చెప్పలేను, కానీ 100 పైచిలకే, అది ఎంత అవనివ్వండి, 100-150 కోట్ల వరకు ఇవ్వాల్సిందే లోక్సభ స్థానానికి టికెట్. ఒకవేళ శాసనసభ్యత్వానికి అయితే అది మళ్ళీ 30 to 50 మధ్యలో తిరుగుతుందిలేండి. అది డిపెండ్స్ అపాన్ అభ్యర్థి ఇమేజ్, లోకల్గా స్థానికంగా ఉండే ఆయన ఫాలోయింగ్ బట్టి అది 30 నుంచి 50 వరకు పలుకుతుంది అది కూడా. సో అట్లా ఇచ్చుకుంటూ మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. కార్యకర్తలకి పోస్టర్లు కానీ, గమ్ము కానీ, బ్యానర్లు కానీ, తిరగడానికి క్యాన్వాసింగ్, మందు, అలాగే బిర్యానీ పొట్లాలు. అది కాకుండా ఓటుకు నోటు ఎలాగ ఉండనే ఉంది, అది అలవాటు చేసేసారు. సో సామాన్యులు ఎవరు కూడా నోటు తీసుకోకుండా ఓటేసే పరిస్థితిలో లేరు చాలామంది. అది అంటే అందుకే అంటున్నాను మారాల్సింది ప్రజలే అని. సో అది ఎలాగా ఉంది అంటే ఇక్కడ అసెంబ్లీ నుంచి వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, లోక్సభ అభ్యర్థి నుంచి కూడా తీసుకుంటున్నారు. మళ్ళీ లోక్సభ అభ్యర్థి ఆయన కింద ఉండే సుమారుగా 6-7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అమౌంట్ కూడా వీనే కొంత వేరు చేసి పెట్టుకోవాలి, వాళ్ళ దగ్గరుండి గెలిపించుకోవాలి. గెలిపించుకుంటేనే వీళ్ళందరితో పాటు ఆ ఓటు కూడా పార్లమెంట్ స్థాయిలో పడాలి అనే ఉద్దేశంతో అట్లా చేస్తున్నారు. అంటే ఒక ఎంపీగా పోటీ చేయాలంటే ఎంత సంపాదించి పెట్టాలి, ఎంత సంపాదించి ఉండాలి. ఇన్ కేసు వాళ్ళు ప్రాజెక్టులు ఏమైనా చేసుకొని కాంట్రాక్ట్ చేసుకుంటే గెలిచే అవకాశం ఉండొచ్చేమో. అది కూడా లేకుండా ఎంతసేపు మెయిన్ లీడర్లే వాళ్ళే తినేస్తే, వాళ్ళే అన్ని ప్రాజెక్టులు తీసేసుకుంటే, ఓ ఎంపీగా పోటీ చేసినా ఆయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇంకా లాభమే ఉంది. కేవలం సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చే 4 లక్షలు 5 లక్షలు జీతంకో ఎంపీగా పోటీ చేయాలని అనుకోరు కదా. అలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇది ఎలా చెప్పాలి, రాజకీయాలంటేనే విపరీతంగా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చు బేర్ చేయగలిగిన వాడే రాజకీయాల్లోకి రావాలి. లేదా గతంలో ఒక 20-30 సంవత్సరాలు రాజకీయం చేసి బాగా వెనకేసుకున్న వాళ్ళే ఈ రాజకీయాలు చేయగలరు అనే పరిస్థితి వచ్చేసింది. సో వీటన్ని ఎస్పెషలీ వైసీపీలో అయితే ఖచ్చితంగా ఇంత ఫండ్ ఇచ్చి మళ్ళీ కింద అసెంబ్లీ స్థాయి వ్యక్తులకు కూడా కొంత సపోర్ట్ చేసి, అది కాకుండా వాళ్ళు పర్సనల్గా కార్యకర్తలకి, పెట్రోల్కి, తిరగడానికి, బ్యానర్లకి, పోస్టర్లకి, గమ్ములకి, మందుకి, బిర్యానీలకి నోటుకు ఓటు ఇస్తూ ఎంత చేసినా కూడా ఇంకొక క్వాలిఫికేషన్ ఉంది. ఏంటో తెలుసా? వైఎస్ఆర్సీపీలో ఎవరు పోటీ చేయాలనుకున్నా ముందు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని బండబూతులు తిట్టాలి. వాళ్ళని
నిరంతరం వాళ్ళని దిగుబడుతూ ఉండాలి, వాళ్ళ మీద బురద జల్లుతూనే ఉండాలి. అదొక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంది వైసీపీలో. ఓకే, ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చూసాము ఎలా జరిగింది. మంత్రులు ఇప్పుడు అలా కాదు, అందరికీ అది ఆపాదించేలాగా అందరూ అందరూ ఆ క్వాలిఫికేషన్లో క్వాలిఫైడ్ అయ్యేలాగా బాబు గారిని లోకేష్ గారిని కంపల్సరిగా దుయ్యబట్టాలంట. అదొక క్వాలిఫికేషన్. వాళ్ళ మీద విరుచుపడిపోవాలి, ఎలా పడితే అలా న్యూస్లో నానుతూ ఉండాలి. అబ్బా ఏం తిట్టాడరా లోకేష్ గారిని, ఏం తిట్టాడరా బాబు గారిని అనుకోవాలి. అంటే ఏంటి, పార్టీ ఫండ్గా మీరు అంటున్నట్టుగా ఈ 180-150 కోట్లు ఇస్తూ కింద ఆయన లోక్సభ అండర్లో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా సపోర్ట్ చేస్తూ మళ్ళీ కార్యకర్తల్ని అందరినీ ఓటర్లని అందరినీ సంతృప్తి పరుస్తూ సభలు బహిరంగ సభలు చూసుకోవాలి. ఒకటే అసలు నాకు తెలిసి పెట్రోల్ ఖర్చు కొన్ని ల్యాక్స్ అవుతుంది తెలుసా అండి, డీజిల్ అవును ఫ్యూయల్ అవుతుంది. అంటే మరి ఇంకా కార్యకర్తలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కింద ఎవరో ఉంటాడు, రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో, వాడికి ఇస్తారు ఒక 50 లక్షలు ఇచ్చి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కూడా చాలా జాగ్రత్తగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తారు. ముందు వాడు ఏం చేస్తాడు, అందులో 10 లక్షలు నొక్కేస్తాడు. వాడు ఆడి కింద ఒక 2-3 రైట్ హ్యాండ్ లెఫ్ట్ వాళ్ళకు 40 లక్షలు ఇస్తాడు వీడు. ఆ 40 లక్షలు కూడా ఆ కింద వాళ్ళు చెరో 2-5 తీసుకొని 30 లక్షలు ఎంతో పెడతారు. అవును, శ్రీరామదాస్లో ఒక సీన్ కూడా ఉంటుంది నాగార్జునకు సంబంధించి. ఎస్, అంతకుముందు మనసిచ్చుడు అనే సినిమా కూడా ఉంటుంది, అందులో కూడా అలాగే ఉంటుంది. ప్రకాష్ రాజు అసలు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్ అని చెప్పి ఒక ఐస్ ముక్క తీసుకొచ్చి అలా ఒక్కొక్కరికి టచ్ చేస్తారు. లాస్ట్ కూడా వచ్చరికి ఏం ఉట్టి తడి ఉంటుంది, ఆ తడే ఐస్ ముక్క ఏం మీద రాదు అన్నట్టుగా. అంటే జగదే గారు ఒక చిన్న డౌట్, జనరల్లీ ఒక పార్టీ నుంచి టికెట్ ఎవరైనా ఆశిస్తున్నట్లయితే వాళ్ళు ఎంత డిపాజిట్ చేయాలి అమౌంట్? అది డిపెండ్స్ అపాన్ పార్టీ. ఇప్పుడు అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చాలామంది విమర్శలు ఎదుర్కొన్నారు. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు కూడా అప్పట్లోనే టికెట్కి ఎంత డిమాండ్ చేశారని. అంటే ఎట్లా ఉంటుందంటండి, అదే చెప్తున్నాను కదా, అసలు నాయకులు అలవాటు చేస్తే ప్రజలు అలవాటు పడ్డారా, ప్రజలు అడిగితే నాయకులు అలవాటు చేశారా అంటే ఏది ముందంటే ఏం చెప్పలేం. కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పలేనండి. అలాగే నాయకులకు కూడా ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒకే సీటు కోసం ఇద్దరు వెళ్ళినాం వేరువేరుగా, సో మీకు ఇవ్వాలా నాకు ఇవ్వాలంటే జనరల్గా నాయకుడు అనేవాడు ఇద్దరిలో ఎవరు బాగా పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ కష్టపడి పనిచేస్తున్నారు, ఎవరికి ఇస్తే మేలుగా జరుగుతుంది, ఎవరికి ఇస్తే పార్టీ బాగా అభివృద్ధి చెందుతుంది, లేదంటే ప్రజలు కూడా సంతృప్తి చెందుతారు అని ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. అలా కాదు, ఇవాళ రేపు ఎలా ఉందంటే ఇద్దరిలో ఎవడెక్కువ పార్టీ ఫండ్ కింద ఇస్తాడో వాడికి. అక్కడ పార్టీ గెలవకపోని మన పార్టీ గురించి తిట్టుకొని రాకపోని ప్రజల అవస్థలు తీరవకపోయినా పర్వాలేదు, కానీ అల్టిమేట్గా వాడికి అమౌంట్ అయితే రావాలి అంతే. అలా అయిపోయింది పరిస్థితి. ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా పోనీ ఇంత అమౌంట్ తీసుకొని పార్టీ ఫండ్గా పెట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున ప్రజల కోసం ఏమైనా చేస్తారా అంటే అది ఉండదు. సో మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకున్న వాటితోనే ఖర్చు పెడతారు. అవును. సో మరి వైసీపీ లోక్సభ టికెట్ కావాలి అంటే 180 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పేసి అని అంటున్నారు పార్టీకి సంబంధించి.